ఈరోజు వరకు ఉపరాష్ట్రపతిగా ఎవరు ఉంటారు అనేది వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి చిరంజీవి. వీరి వీరి గుమ్మడి పండు అంటే ఇలా ఎన్నో పేర్లు వచ్చాయి. కానీ ఈ రోజున సిపి రాధాకృష్ణ అనే పేరుని ఎన్డీఏ ప్రభుత్వం ప్రత్యేకంగా బీజేపీ ప్రతిపాదించింది. బీజేపీకి బలం ఉంది కాబట్టి ఆటోమేటిక్గా అతను వైస్ ప్రెసిడెంట్ అయిపోతాడు. దాంట్లో డోకా ఏం లేదు. ఇతని గురించి చెప్పుకునే ముందు చిన్న మాట చెప్పుకుందాం. ఎప్పుడు వైస్ ప్రెసిడెంట్ పదవి వచ్చినా సరే మనకి తెలుగు వారందరికీ జ్ఞాపకం వచ్చే ఒకే ఒక వ్యక్తి వెంకయ్య నాయుడు. వెంకయ్య నాయుడు ఆ పదవికి వన్నె తెచ్చిన వ్యక్తి. కానీ ఇంకో రకంగా చెప్పాలంటే పాలిటిక్స్ నుంచి సైడ్ లైన్ చేయబడ్డ ఒక మహానేత భీష్మాచార్యుడు. అతన్ని మనం ఎంతో బాగా ఉపయోగించుకోవాల్సిన స్టేజ్లో మరి పర్సనల్ ఈక్వేషన్స్లో మోడీ గారు ఆయన్ని సైడ్ లైన్ చేశారు. ఎక్కడ ఆయన తను డామినేట్ చేస్తారు. సో ఏదేమైనా సరే ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకోవడం మన ధర్మం కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సిపి రాధాకృష్ణాన్ని ఎందుకు సెలెక్ట్ చేశారంటే అతను సుమారు 16వ సంవత్సరం నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నాడు. అంతేకాకుండా అప్పటి నుంచి బీజేపీని, ఆర్ఎస్ఎస్ని, జనసంఘని ఇలా నించు వెంటబడుతూ దానిలోని కష్టాలు నష్టాలు భరిస్తూ కోయంబత్తూరు నుంచి 1998, 1999లో కూడా ఒకసారి 50,000 మెజార్టీతో, తర్వాత 150,000 మెజార్టీ ఓట్లతో గెలిచిన గొప్ప వ్యక్తి. అతను ఏమంటాడంటే కోయంబత్తూరులో ప్రజల్ని మనం కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు బీజేపీకి ఓటేయమని అని. అంతేకాకుండా ఆయన పార్టీతో ఉన్న అంటే అతను నేర్పే రాజకీయాలు, ఎందుకంటే ఒకప్పుడు అన్నా డిఎంకేతో కావాల్సిన బంధాన్ని ఏర్పరిచిన వ్యక్తి ఇతనే, తర్వాత డిఎంకేతో బంధాన్ని ఏర్పరిచిన వ్యక్తి ఇతనే. అందుకని అందరూ కూడా ఏమంటారంటే బీజేపీలో తమిళనాడు మోడీ అని ఇతను ముద్దుగా పిలుస్తారు. ఏ ముద్దుగా పిలిచేసరే మోడీ గారు మొత్తానికి మంచి పదవిచ్చి ఈయన మనకి ఆ స్థానంలో నిల్చోబెట్టడం వల్ల, ఎందుకంటే చిరంజీవి వీళ్ళంతా అనుకున్నారు. కానీ ఇప్పుడున్న పొలిటికల్ సిచ్యుయేషన్లో బీజేపీకి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చాలా కీలకం. వీళ్ళ మనసులో ఉన్న భావాల్ని అర్థం చేసుకొని వారికి అనుగుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. అది కేవలం ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. మరి వెంకయ్యనాయుడుగా చేయగలిగే వాళ్ళు, కానీ ఆయన అంటే మరి కనీసం రాష్ట్రపతి చేసినా బాగుండేది. మరి ఏదేమైనా సరే మరి ఆ విషయం ప్రతి తెలుగువాడి మనసులో బాధగానే ఉంటుంది. బట్ ఎనీహో వి విష్ యూ ఆల్ ది బెస్ట్ రాధాకృష్ణ గారు. మరి దేశానికి, సమాజానికి, ప్రత్యేకంగా ఇప్పుడున్న ఈ యొక్క దేశ